ఎలాగైతే 1400 సంవత్సరాల క్రితము అరబ్బులు అగ్ని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఆ యొక్క దివ్యవాణి ఒక వెలుగుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అరబు జాతుల ద్వారా యావత్ ప్రపంచానికి బహుకరించడం జరిగింది. ఎలాగైతే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నుంచి ఖురాన్ను స్వీకరించి తన జీవితంలో ఆహ్వానించారో అప్పుడు చూడండి, వాళ్ళకి ఎలాంటి పెను మార్పు ఆలోచించలేదు. అలాంటి మార్పుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం 23 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేశారనమాట. ఎలాంటి అరబులు అంటే వారి గురించి మీరు హిస్టరీ చదవండి. అగ్ని కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం ఎలాంటి వాళ్ళకి ఎటువంటి ఒక పశువు కన్నా హీనముగా జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు అని చెప్పి ఖురాన్లో చెప్పడం జరిగిందనమాట. అలాంటి సమాజాన్ని సంస్కరించడానికి ఖురాన్ అవతరింపజేసి కేవలం 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే వారిని యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శకులుగా నిలబెట్టినటువంటి మానవ మహోపకారి ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్తారు. ఒంటెలని ఎలాగ మేపాలి అని తెలియని కూడా వ్యక్తులని ఈ ఖురాన్ ఎలాగా వాళ్ళని సంస్కరించిందంటే యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా వాళ్ళు మారారనమాట.